Welcome to Mountain Dew presents 13, co-powered by Fog, fitness partner Ayurved Nutrigain. Fear is real, risk is thrill. భయం ఎవరికి ఏదంటే భయమో చెప్పలేం. ఆ భయం ఎలా మొదలవుతుందన్నది చెప్పలేం. గత వారం అతీంద్రియ శక్తులకు భయపడి సరికొత్త అనుభూతిని పొందిన తారల్ని చూశాం. కొందరికి బిల్డింగ్ పైకెక్కి కిందకు చూస్తే చాలు కళ్ళు గిర్రున తిరుగుతాయి. కిందకు చూస్తేనే పడిపోతామేమోనన్న భయం కలుగుతుంది. కేవలం ఈ భయం కారణంగానే ఎత్తు ప్రదేశాలకు వెళ్ళని వాళ్లు బోలెడు మంది. అయితే ఈ భయం ఉన్నవాళ్లు ఎత్తులో ఉన్న ప్రదేశానికి వెళ్లడమే కాదు, చూపర్లకు సైతం భీతిని కొలిపే విన్యాసాలు చేస్తే తమ అభినయ ప్రతిభను ప్రదర్శిస్తూ అందరి మెప్పు పొందుతున్న నలుగురు బుల్లితెర తారలు ఈరోజు అదే చేయబోతున్నారు. భయం ఇది నిజం. సాధారణంగా ప్రతి ఒక్కరూ హైట్స్ చూడాలనుకుంటారు, కానీ హైట్స్కి వెళ్ళిన తర్వాత కింద పడిపోతామని ఉన్న భయం. దీన్నే ఆక్రోఫోబియా అంటారు, ఫియర్ ఆఫ్ హైట్స్. రీసెంట్గా చేసిన సర్వే ప్రకారం 90% మంది అన్నిటికన్నా ఎక్కువ భయం ఎత్తులో ఉన్నప్పుడు కలుగుతుంది. ఇక్కడికి వస్తున్న నలుగురు సెలబ్రిటీస్ లో ఇంకా ఉంది. లెట్స్ సీ ఆ ఫియర్ ని ఓవర్కమ్ చేస్తారో చేయరో. మౌంటైన్ డ్యూ ప్రెజెన్స్ 13, co-powered by Fog, fitness partner Ayurved Nutrigain. భయాన్ని వదిలి శిఖరాన్ని తాకడానికి వస్తున్న నలుగురు ఎవరు? సమీరా, లహరి, అలేఖ్య అండ్ కీర్తి. వెల్కమ్ 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 బ్రేవ్ హార్ట్స్. 13, ఫియర్ ఇస్ రియల్, రిస్క్ ఇస్ థ్రిల్. ఏంటి 13 నంబర్? మీ ప్రకారం 13 అంటే ఏంటి? మీరు ఏమనుకుని వచ్చారు? 13 is a curse number అంటారు. సో ఐ విల్ ప్రూవ్ ఇట్ ఇస్ నాట్ కర్స్. ఐ కెన్ డూ ఇట్ అని చెప్పి వద్దాం అని చెప్పి. యాక్చువల్లీ చెప్పాలంటే మీరు రియాలిటీని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. సమీరా, ఒక హైట్స్ విషయంలో అయిన ఎక్స్పీరియన్స్, ఆ భయం అంటే ఎక్కువ అయిన విషయాలు ఏమైనా ఉన్నాయా? చిన్నప్పుడు మనకి వాష్ బేసిన్ అందదు కదా, ప్రెస్ చేసుకొని ఐ హ్యావ్ దిస్ ఎక్సైట్మెంట్, జంప్ చేయాలి పైనుంచి అలా అనమాట. అండ్ డైనింగ్ టేబుల్కి ఇలా ఉంటాయి కదా సైడ్కి, దానికి నా ఫ్రాక్ తట్టుకుంది. సో అలా తీయబోయి వద్దు ఉంచేద్దామని చెప్పి అలానే ఉంచేసి జంప్ చేశాను. జంప్ చేసింది అది లిటరలీ ఐ ఫెల్ ఆన్ మై ఫేస్ అండ్ ఐ హ్యావ్ అ స్కార్ హియర్. ఇక్కడ కట్ అయిపోయింది. ఐ హ్యావ్ అ స్కార్ హియర్. అండ్ ఫ్రమ్ దెన్ నాకు హైట్స్ అంటే కొంచెం భయం. రిస్క్ తీసుకుంటారా? I'm going to face my fear. అండ్ అలేఖ్య, నాకు తెలిసి మీరు చాలా ధైర్యవంతులని విన్నాను నేను. No. I'm really very scared about all this. చిన్నప్పటి నుంచి నేను స్కూల్ లైఫ్ అప్పటి నుంచి కూడా ఒక్క గేమ్ లో కూడా పార్టిసిపేట్ చేయలేదు. బట్ ఎనీవేస్ వెయిట్ ఫర్ ద రిస్క్. ఆర్ యు రెడీ టు టేక్ ద రిస్క్? Yes. వెరీ గుడ్. అండ్ కీర్తి, మీ లైఫ్ లో జరిగిన ఒక ఉయ్యాల ఆడినప్పుడు కింద పడిపోయాను చిన్నప్పుడు. అప్పటి నుంచి నాకు భయం. సో అలాగే ఒకసారి మీరు ఉయ్యాల నుంచి పడి ఆ భయం ఇంకా మిమ్మల్ని పీడిస్తూనే ఉంది చాలా. బట్ ఎనీవేస్ రిస్క్ ని ఫేస్ చేయడానికి మీరు అందరూ వచ్చారు. మీరు చేయగలను అని ముందుకు వెళ్తే డెఫినెట్లీ చేస్తారు. మీ మనసులో మీరు పోగొట్టుకోవాలి అని ఉంటే డెఫినెట్లీ భయం పోతుంది. సో టోటలీ మీరు ఫేస్ చేయాల్సిన లెవెల్స్ 3. యాంటిసిపేటెడ్ రిస్క్ 1, సెటప్ రిస్క్ 1, డిఫెంట్ రిస్క్. మీరు ధైర్యంగా ఉంటే డెఫినెట్లీ రివార్డ్ మీదే. ఓకేనా? ఐ యు రెడీ టు ఫేస్ ద ఫస్ట్ లెవెల్? Yes. మీకోసం లెవెల్ 1 వెయిట్ చేస్తుంది. మూవ్. చార్లీస్ ఏంజల్స్, బ్రేవ్ గర్ల్స్. ఇప్పుడు మనం ఫస్ట్ లెవెల్లో ఉన్నాము. ఒకసారి చూడండి. యాంటిసిపేటెడ్ రిస్క్. వెరీ సింపుల్. ఇప్పుడు యాక్చువల్లీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఆ ఫ్లైట్స్ వచ్చి కొట్టినప్పుడు
ఆ 26/11 అటాక్ అయినప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు కూడా జంప్ చేయడానికి భయపడి లోపలికి కాలిపోయారు. అలాగే టెర్రరిస్ట్ తాజ్ మహల్ హోటల్ అటాక్ చేసినప్పుడు 10 feet ని జంప్ చేయలేక పాపం చాలా మంది అక్కడే స్టక్ అయిపోయారు. బట్ టెక్నిక్ వాట్ మ్యాటర్స్. ఆ టైంలో మీరు ఎలా మిమ్మల్ని మీరు రెడీ చేసుకుంటారో దట్స్ వాట్ మ్యాటర్. ఓకే, యాంటిసిపేటరీ రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? ఎస్ యా, Yes. కెన్ వి డూ ఇట్? Yes. మీ భయాన్ని తొలగించుకుంటారా? Yes. తోసేస్తారా? Definitely. చంపేస్తారా? Yes. Come on, అదే మాకు కావాలి. Let us start the fear of acrophobia, the fear of heights. నలుగురు ఆ లెవెల్ 1 కి వెళ్ళండి. చలో. మీరు కరెక్ట్ గా 15 feet అబౌవ్ ద గ్రౌండ్. ఓకేనా? వెరీ సింపుల్. ఎవరు ఫస్ట్ జంప్ చేయడానికి రెడీగా ఉన్నారు చెప్పి మీరు జంప్ చేయండి. ఫస్ట్ ఎవరు? మీరే వాలంటీర్గా ఎవరు దూకుతారో దూకేయండి అని చెప్పారు. సరే ఓకే అని చెప్పి అటు చూస్తే నువ్వు వెళ్ళు అంది. షాక్. ఇటు చూస్తే నువ్వు వెళ్ళు అంది. మళ్ళీ అటు కీర్తి చూస్తే నేను వెళ్ళను అంది. కింద నుంచి అక్కులు కూడా కమాన్ సామ్ అన్నారు. ఇంకా సరే ఐ విల్ డూ ఇట్ అని చెప్పి, బికాజ్ ఎలాగైనా ఐ హ్యావ్ కమ్ హియర్ టు ఫేస్ మై ఫియర్. మీతో మీరు ఫైట్ చేసుకోవాలి. మీ లోపల ఉన్న భయంతో ఫైట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ మీకు లైఫ్లో రాకూడదు అనుకుందాం, వచ్చిందంటే మీరు ఫేస్ చేయాలి కదా. ఒక ఫైర్ జరిగింది ఒక బిల్డింగ్ లో, షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక ఫైర్ జరిగింది అనుకోండి, ఆ టైంలో మీరు జంప్ చేస్తేనే యూ కెన్ సేవ్ యువర్ సెల్ఫ్. Yes, we want this inspiration. కమ్ ఆన్, అదే కావాల్సింది. I will do it, Akul. ఫ్యాంటాస్టిక్ సమీరా. కొద్దిగా సమీరాకి వే ఇవ్వండి. అయ్యో, ఇక్కడ జరగాలంటేనే వణుకుతున్నాయి. నథింగ్, జస్ట్ Yes, yes, I'm going to do it, Akul. I'm doing ఐ it. లైక్ దట్. కమ్ ఆన్ సమీరా. I'm going to do it. But I'm going to face it. I'm going to do it అని చెప్పి ఒక లాంగ్ బ్రీత్ తీసుకొని అలా మొదలు పెట్టాను. You're the inspiration, Samira. Come on. Count 1. Ya Allah. Okay, Samira. First task of acrophobia. మీరు 15 feet నుంచి దూకడానికి రెడీగా ఉన్నారు. వితౌట్ ఎనీ సపోర్ట్. ఒక హాఫ్ అ ఫీట్ బెడ్ సపోర్ట్ తప్ప మీకేం లేదు. మీకు మాత్రం భయం తొలగించారంటే మాత్రం you'll go better heights. Yes. Are you ready? Yes, I am. Samira, get ready. 3, 2, 1, go! Come on, forget. थोड़ा encourage करो रे. ऑल द बेस्ट रे, मैं बोल रही थी. సమీరా ల్యాండింగ్ కూడా కాళ్ళతోనే ఉండాలి. మీ నీ ఇవ్వకండి. గాట్ ఇట్? Yes, yes. ఓకే, Come on, all the best. Land. గో ఫర్ ఇట్ సమీరా, గో ఫర్ ఇట్. All the best. Oh my God. Come on సమీరా. 3, 2, 1, go! Oh my God. ఓవర్కమింగ్ యువర్ ఫియర్. మీ భయాన్ని తొలగించాలి. Okay, Akul, I'm ready. రెడీ? Yes, I am ready. Finally, I thought, no, this is not happening. అలా భయపడుతూ ఉంటే ఎప్పటికీ భయపడుతూనే ఉంటాము. అండ్ ఎప్పటికీ ఐ వోంట్ బి ఏబుల్ టు ఓవర్కమ్ మై ఫియర్ అని చెప్పి ఇంకా దేవుడిని తలుచుకొని ధైర్యం చేసి దూకేశాను. Your time starts in 3, 2, 1, go! అలా పడిన వెంటనే మొత్తం నెక్ నుంచి నడుం లోవర్ బ్యాక్ వరకు మొత్తం కొంచెం క్రంచ్ అయింది. బికాజ్ ఐ ల్యాండెడ్ లైక్ దిస్. ల్యాండ్ అయ్యి నెక్ మీద పడ్డాను. అది అయిన తర్వాత ఐ థాట్ ఇంకా నేను లేవలేను అనుకున్నాను. బట్ ద మూమెంట్ వెన్ అకుల్ వాజ్ లైక్ యూ డిడ్ ఇట్ అని చెప్తే దెన్ ఐ వాజ్ లైక్ సీరియస్లీ నేను చేసేసానా అన్న ఒక
హ్యాపీనెస్తో ఐ థాట్ నో ఐ షుడ్ గెట్ అప్ అని చెప్పి అకుల్ హ్యాండ్ ఇచ్చిన వెంటనే ఇంకా లేచి నిల్చున్నాను. Are you okay? Yes, I am. Fantastic, fantastic. Good job. Good job, good job. Whoa. Ela landi. Are you okay? Yes, I did it. So good. మీరు యాక్చువల్లీ పైనీర్ అయిపోయారు. యాక్చువల్లీ సమీరాని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎవరు జంప్ చేయడానికి రెడీగా ఉన్నారు? లహరి. Come on, Lahari. Come on, You can Lahari. do it too. But jump చేయగానే మీరు ల్యాండ్ అవ్వగానే just land and then roll. Roll forward. That is what I would tell. అండ్ ఫస్ట్ టాస్క్ వెళ్ళేసరికి ఫస్ట్ టాస్క్లో సమీరా ఫస్ట్ వెళ్ళింది. తను చేసిన తర్వాత ఓకే వీ కెన్ డూ ఇట్ అన్న ఫీలింగ్ అయితే ఉంది. Okay, Lahari. Come on, Lahari. Good luck. Lahari, come on. Come on, Lahari. Come on, Lahari. You can do it, Lahari. ఏంటి Lahari? చాలా తక్కువ హైట్ Lahari. 15 feet ఏంటి? Come on, Lahari. Your time starts in 3, 2, 1. Go. Lahari, both the legs at a time. Not one after the other. Both the legs at a Both time. the legs at a time. Careful. Good luck. Come on. Go, Lahari. All the best. Come on. Go for it. Come on, Lahari. You can do it, Lahari. You can do Come it. on, Lahari. Come on. మీ వెనకాల ఫైర్ ఉంది. మీరు జంప్ చేయకపోతే అవ్వదు. You have to jump and save your life. Come on, టెర్రరిస్ట్ Lahari. అటాక్ చేస్తున్నారు మిమ్మల్ని. You have to jump. Come on. టెన్షన్గానే జంప్ చేశాను, ఎందుకంటే మనం జనరల్గా జంప్ చేస్తూ ఉంటాం కదా. అండ్ ఇదేంటంటే 15 feet. ఇక్కడ నుంచి జంప్ అనేసరికి ఓకే ఫైన్ అని చెప్పి ఏదో చేసేయాలి అన్న దీంట్లో కళ్ళు మూసుకొని జంప్ చేసేసాము. 3, 2, 1. Go. అండ్ దెన్ ఐ నోటీస్డ్ నా ప్రెషర్ అంతా నా బ్యాక్ మీద పడింది. లిటరల్గా ఏంటంటే నా పైన వెయిట్ నా కింద వెయిట్ అంతా వచ్చి నా బ్యాక్ మీద, నా రిబ్స్ మీద, నా బ్యాక్ బోన్ మీద, కింద ప్లేస్ దగ్గర అలా పడేసరికి నాకు నా వల్ల కాలేదు. Are you okay? Come on. No, you'll be okay. Nothing will happen. Nothing will happen. Just stay I there. told Just you stay that is there. what happens. You'll be okay. Just relax. Cramp point ఉంది. Cramp point ఉంది. Are you okay? Just up. Just up. బ్యాక్ Are you okay? ఇట్స్ పెయినింగ్ బాబా. Okay నా? Just walk. Walk ఒకసారి నడవండి. లైక్ ఓ మై గాడ్ అనుకున్నా, నా వల్ల లేవడం అవ్వలేదు. ఇంకా నెమ్మదిగా కూర్చుని ఇక్కడ డాక్టర్స్ వాళ్ళందరూ ఉన్నారు, వచ్చి ఇంకా ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇచ్చి టాబ్లెట్స్ ఇచ్చి అన్నీ చేసిన తర్వాత ఐ వాస్ బెటర్. Able to walk కదా? నేను జంప్ చేయను. Really? That bad? హార్ట్ బీట్ పెరిగిపోతుంది. Just walk. Just stand. Just walk. Okay. Come on, you do it, Larry. Come on, Larry. What, Larry? Larry, fantabulous, Larry. ఏ లహరి. Awesome job, Larry. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత బాగా చేస్తారని. మీరు ఎలా జంప్ చేశారు మీరు? ఓ మై గాడ్, అసలు అనుకోలేదు. జంప్ మామూలుగా మనం మామూలు జంప్స్ ఎలా చేస్తాం అలాగే చేస్తాం, కానీ పడిన తర్వాత అసలు బ్లాస్ట్ అప్పుడు అయింది. కానీ మీరు ఏం చేశారంటే జంప్ చేసి కూర్చునేస్తున్నారు. సో టోటల్ ప్రెషర్ వచ్చేసి బ్యాక్ మీద పడుతుంది. మీరేం చేయాలంటే జంప్ చేసి కాస్త జస్ట్ కమ్ ఫార్వర్డ్. అర్థమైందా? కీర్తి అండ్ అలేఖ్య, నెక్స్ట్ మీ ఇద్దరు ఎవరు వెళ్తున్నారు? కమ్ టు సెంటర్. అలేఖ్య, బీ కేర్ఫుల్. ఆల్రెడీ మీరు చూసారు, 2 జంప్స్ చూసారు మీరు. మీకు ఏ టెక్నిక్ రైట్ అనిపిస్తుందో అలేఖ్య, ఆ టెక్నిక్ యూజ్ చేయండి. ఓకే, బీ కేర్ఫుల్. గుడ్ లక్. Come on, Alekia. Are you ready to go, Alekia?
Your time starts in 3, 2, 1. Go. Come on, Alekia. Don't fall on Come your on, face. Alekia. Come on, come on. జంప్ చేశాక లెగ్స్ ని స్ట్రైట్ చేయాలా? Straight Fall చేయండి. on your toes and fall forward. బట్ మీ యాబ్స్ మాత్రం టైట్ చేయండి. యాబ్స్ టైట్ మస్ట్. Yeah, like yeah, you can do it. Come on. 3, 2, 1. Go. Don't worry. మీ టెక్నిక్ యూస్ చేయండి. Whatever is right for you, do it. Yeah. ఐఎమ్ ట్రైంగ్ టు. Face it, Alekya. This is what is 13. Come on. Risk తీసుకునేకి రెడీనా? Yes, yes, come on. Go. Come on, Alekia, come on. Yes, yes, come on, Alekia. Alekia, Alekia, Alekia. Be careful. Just roll down. Ante. Wait, wait, stay. Stay. 1 minute. Face తగిలిందా? చేయొద్దని నాకు లోపల ఇన్నర్గా ఫీలింగ్ వస్తున్నా కానీ జంప్ చేశాను. పడ్డాక అయిన ఎక్స్పీరియన్స్కి నాకు అర్థం కాలేదు. ఒక 10-15 మినిట్స్ వరకు నాకు అర్థం కాలేదు. నేను ఎవరిని కనీసం ముట్టుకొని ఇవ్వలేదు నా లెగ్ని. ఐ డింట్ ఈవెన్ అలౌ ఎనీబడీ టు టచ్ మీ. Wait. కాసేపు ముట్టొద్దు ప్లీజ్. ప్లీజ్ ముట్టొద్దు. Alekya, just relax. ఆ షాక్ లో ఉన్నారు మీరు. No, I'm not in shock. I'm in pain. Please try to understand. ఎక్కడుంది? పెయిన్ ఎక్కడుంది? ఇంత పెయిన్ నాకు ఎప్పుడు రాలేదు. ఆల్మోస్ట్ ఫ్రాక్చర్కి వచ్చినంత పెయిన్ వచ్చింది నాకు. నేను అసలు చేయలేను, ఇంకా నెక్స్ట్ ఫీట్ నేను చేయలేను అని నాకు ఆన్ స్పాట్ నాకు తెలిసిపోయింది. ఇంకా ఇమ్మీడియట్గా అలా అయిపోయేసరికి నన్ను తీసుకువెళ్ళడం, నాకు పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం, నన్ను అంబులెన్స్లో కూర్చోబెట్టడం, ఇట్ వాజ్ ఆల్ జస్ట్ ఇట్స్ లైక్ షాకింగ్. నేను క్విట్ అయిపోతా. నాకు కొన్ని సేఫ్టీ మెజర్స్ చెప్పారు. పుష్ ముందరికి ఇవ్వండి బాడీని అనేసరికి ముందరికి బాడీని పుష్ ఇచ్చాను జంప్ చేశాక. బట్ అల్టిమేట్లీ నా రైట్ లెగ్ మొత్తం ట్విస్ట్ అయిపోయి కంప్లీట్ స్ప్రెయిన్ అయిపోయింది. మన కో పార్టిసిపెంట్కి ఏదైనా సీరియస్ అయింది, ఏదైనా తనకి చాలా మేజర్ ఇంజరీ అయింది అంటే నెక్స్ట్ పార్టిసిపెంట్ ఆబ్వియస్లీ భయపడతారు. సో నా నెక్స్ట్ కీర్తి ఉండే. సో షీ వాజ్ అబౌట్ టు జంప్ దెన్, బట్ తను ఎంత భయపడిందంటే నా సిచ్యువేషన్ చూసి ఈవెన్ షీ డిసైడెడ్ నాట్ టు డూ దట్. ఎందుకంటే 15 feet నుంచే అంత హారిబుల్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. సో నెక్స్ట్ లెవెల్స్ ఉండే, ఇంకా 30 feet ఉండే, 50 feet ఉండే. అవన్నీ కూడా చేయాల్సి వస్తే ఇంకెలా ఉండేదో పొజిషన్ అని భయం ఉంటుంది ఎవరికైనా. కీర్తి, ఇప్పుడు ఫస్ట్
ఓకే కీర్తిలే భయం వేస్తుంది నాకు. No, Kirti, you can do it. కీర్తి అలేఖ్య ఇస్ ఫైన్. భయం వేస్తుంది, వాళ్ళందరికీ అంతంత దెబ్బ Can I go up and support her? వీళ్ళు టెక్నిక్ కరెక్ట్ గా ఉన్నందువల్ల కరెక్ట్ ఏం పెయిన్ లేకుండా బయటకు వచ్చారు. బట్ మీరు కూడా టెక్నిక్ కరెక్ట్ ఉంటే యూ కెన్ జంప్. నాకు అదే టెక్నిక్ తెలియట్లేదు. జంప్ చేద్దాం, వాళ్ళు రెడీ 3, 2, 1 అనగానే నేను జంప్ చేద్దామా వాళ్ళకన్నా ముందు అనిపించేది. మనం ఎవరికి ఓన్లీ జంపింగ్ చేస్తున్నాం కానీ ల్యాండింగ్ ఐడియా రావట్లేదు, ఎలా కూర్చోవాలి, ఎలా జంపింగ్ చేయాలి అనేసి. మనం జంప్ చేస్తున్నప్పుడు కళ్ళు క్లోజ్ చేయకూడదు అంటారు కానీ దీనికి క్లోజ్ చేసేస్తున్నాము. ఆల్మోస్ట్ ముగ్గురు జంప్ చేశారు, ముగ్గురు చాలా బాధపడ్డారు. ఐ అండర్స్టాండ్. కమ్ ఆన్ కీర్తి, యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. Your time starts in No! 3, Please! 2, 1. మళ్ళీ వాళ్ళకి ఏదైనా దెబ్బ తగులుతుంది అని దెబ్బ తగలదు, ఎందుకంటే మీరు డబ్బా మీద పడతారు కాబట్టి. అదే టెన్షన్. 2, 1 and go. కానీ ఎప్పుడైతే అలేఖ్య కూడా జంప్ చేసినప్పుడు అనిందో ఇంకంతే, నో నాకు గేమ్స్ వద్దు, ఏం వద్దు, నేను వెళ్ళిపోతా క్విట్ అయిపోతా, నాకు వద్దు, రౌండ్సే వద్దు అని నేను నించున్నా. ఇంకా నేను జంప్ చేయలేను అంటే అప్పుడు నాకు ఒక ఇది ఇచ్చారు, ఛాన్స్ ఇచ్చారు, ఒక లేయర్ వేశారు. కళ్ళు ఓపెన్ చేయండి, కళ్ళు మూసుకొని జంప్ చేయకండి. కీప్ యువర్ కోట్ టైట్, ఫాల్ ఆన్ యువర్ ఫీట్, మీ నీస్ మీద కాదు. అర్థమైందా? యూ హ్యావ్ 2 layers కీర్తి. ఏం లేదు, మీరు చేయకపోతే యుల్ బి ఎలిమినేటెడ్. కూర్చొని No, that is not safe. కూర్చొని జంప్ చేస్తేనే ప్రాబ్లం మీకు. కరెక్ట్ నిలబడుకొని జంప్ చేస్తే మీకు గ్రిప్ దొరుకుతుంది. లేదు, కింద కూర్చొని జంప్ చేస్తా. కింద కూర్చొని దొరుకుతారు. వీళ్ళు యాక్చువల్లీ స్టాప్ చేయాలి దీన్ని, ఎందుకంటే వీళ్ళు ఆ సపోర్ట్ లేకుండా చేశారు. మీకు విత్ సపోర్ట్ ఇస్తున్నాం. కమ్ ఆన్ కీర్తి, కమ్ ఆన్ కీర్తి, కమ్ ఆన్. 3, 2, 1 go. కంగ్రాచులేషన్స్ ఆల్ ద 4 of you. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే అలైక్య పొజిషన్ రాంగ్ అయ్యి చెకింగ్ పంపించాం హాస్పిటల్కి, స్కానింగ్కి. అదర్వైజ్ మీరందరూ కూడా ఈ లెవెల్ని కంప్లీట్ చేశారు. కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది ఇంకొక లెవెల్, సెకండ్ ఫ్లోర్, లెవెల్ 2లో ఉన్నాం ఇప్పుడు. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. థ్యాంక్ యూ. ఫైనలీ వి మూవ్ టు లెవెల్ 2. దానికంటే ముందు ఒక గుడ్ న్యూస్ ఉంది. అలైక్య is safe. Oh, wow, good. But as of now, level 2 కి ఎంట్రీ ఇచ్చింది of course మీ ముగ్గురే. Congratulations. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ లెవెల్ 2 ఏంటి, ఎలా ఉంటుంది? మీ ముందు ఏం కనపడుతుంది? ఒక స్టీల్ ట్రెస్ కనపడుతుందా? Yeah. ఆ ట్రెస్ వచ్చి ఒక 30 feet హైట్ లో ఉంది. దాని పైన మీకు ఏం కనపడుతుంది? మౌంటైన్ డ్యూ బాటిల్. మౌంటైన్ డ్యూ బాటిల్ ని ఎవరైతే ఫస్ట్ వెళ్ళి తీసుకుంటారో వాళ్ళే ఈ ఛాలెంజ్ విన్నర్. బాటిల్ ని తీసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆ స్టీల్ ట్రెస్ ఉంది కదా, టర్న్ అవుతా ఉంటుంది. మీరు ఫస్ట్ లెవెల్ చేసింది యాంటిసిపేటెడ్ రిస్క్, అంటే ఆల్రెడీ మీకు తెలుసు పడితే ఏమవుతుంది అని. కానీ ఇది రిస్క్ డిజైన్. మీరు గ్రిప్ మిస్ అయి పడ్డారంటే you're gone. Akul, what is this? కానీ మీకు హార్నెస్ ఇస్తాం. Okay. అమ్మా, ధైర్యం వచ్చింది. లెవెల్ 2 చేస్తారా? Yes. కానీ ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది ఒకరికి. నాకే. అఫ్ కోర్స్ ఇట్ ఇస్ సమీరా. మీరు మీ అపోనెంట్ ని సెలెక్ట్ చేసుకోండి. నేను కీర్తిని సెలెక్ట్ చేసుకుంటే చాలా ఈజీగా గెలిచేస్తానని నాకు తెలుసు.
బట్ ఇట్ వోంట్ బీ స్పోర్టివ్. లహరి అంటే నాకు ఈక్వల్ కాంపిటీషన్ ఉంటుంది. ఓకే, లహరితో తీసుకుంటారు. లహరిని తీసుకుంటారా? ఇట్ ఇస్ సమీరా వర్సెస్ లహరి. ఆల్ ద బెస్ట్. గుడ్ లక్, గుడ్ లక్. హార్నెస్ తీసుకురండి. ఓకే, సమీరా అండ్ లహరి, ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. మళ్ళీయా? మీరు పైకి వెళ్ళి మౌంటైన్ డ్యూ బాటిల్ తీసుకుంటారు కదా, తీసుకోగానే టాస్క్ కంప్లీట్ అవ్వదు. డోంట్ టెల్ మీ వి హావ్ టు జంప్. నో, అక్కడ మీరు ఆ బాటిల్లో ఉన్న మౌంటైన్ డ్యూ తాగాలి. అరే తాగేటప్పుడు ఎవరైనా అపోనెంట్ ఆ బాటిల్ పీక్కొని నాకు ఇసిరేస్తే దే ఆర్ ది విన్నర్. ఓ ఓకే. వాళ్ళ చేతికి దొరకకుండా తాగి మీరు కిందకు వచ్చి నా చేతికి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇదేమన్నా మీరు గెలిచారంటే డెఫినెట్లీ యు ఆర్ త్రూ టు రౌండ్ 3. ఆ రౌండ్ 3 లో గెలిస్తే బిగ్ రివార్డ్. ఆర్ యు రెడీ టు టేక్ ది రిస్క్? yes. And your time starts now. Timing counts. Come on. Grip వదలకండి. 30 feet ఎక్కడం ఒక ఎత్తు అయితే అది తిరుగుతోంది, అది తిరగడం ఇంకో ఎత్తు, అండ్ అది తిరిగేటప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి భయంకరంగా. Do not anticipate. ఇది completely design challenge. ఆ స్వింగ్కి మేము అలవాటు అయిపోయి టకటకాన్ని పైకి ఎక్కుతున్నప్పుడే అది రివర్స్ తిప్పేస్తుంది. అంటే ఇట్ వాస్ సో క్విక్. ఎప్పుడు ఎటువైపు తిప్పుతుందో కూడా తెలియని ఆ సిచ్యువేషన్లో ఉన్నాము. Just do the deal, Lahari. You're very close. Lahari, you're close. Come on, Samira. Lahari, you're very close. Come on, pull it. Take the bottle. Oh! అది బాటిల్ తీసుకున్నాం, అది నేను ఓపెన్ చేసే టైంకి షీ పుల్డ్ ఇట్, అండ్ తను పుల్ చేస్తుంది, నేను పుల్ చేస్తున్నాను. ఇద్దరికి మధ్యలో చాలా చాలా టఫ్ టైం అయింది. నేను పట్టుకున్నా కూడా తను దిగుతూ ఉంటే బాటిల్ పట్టుకొని ఎలాగైనా నా చేతిలోంచి స్లిప్ అయిపోతున్న అన్న స్ట్రాటజీతో తను దిగడం మొదలుపెట్టింది. లిటరల్ నా చేతిలోంచి బాటిల్ లాగుతుండే. ఇది ఓపెన్ అయింది. Oh my god. Wow. Come on. Fantastic going. Very good, Samira. Oh. ఇంకేం 4 steps దిగితే చాలు. You're through. Get down. అండ్ ఇంక ఇలా కాదని చెప్పి నేను కంప్లీట్ కిందకు వచ్చేసి నేను కిందను వెయిట్ చేస్తున్నాను తన కోసం. ఎలాగా కిందకే రావాలి కదా, కిందకు వచ్చిన తర్వాత ఐ కెన్ టేక్ ద బాటిల్ అని చెప్పి. లిటరల్గా ఒక ఆకలితో పులి ఎలా ఎదురు చూస్తుందో లహరి అలానే కింద నుంచి నా కోసం వెయిట్ చేస్తుంది. సమీరా, come on, సమీరా. దగ్గరకు వచ్చిన తర్వాత నాకు ఇస్రేచ్ బాటిల్ని
నాకు రీచ్ అవ్వాల బాటిల్ అంతే. ధైర్యం చేసుకొని కింద దూకేసి అకుల్ దగ్గర బాటిల్ విసురుతూనే ఉన్నాను. అదే మూమెంట్లో లహరి కేమ్ ఆన్ మీ బాటిల్ స్నాచ్ చేయడానికి. లహరి నా మీద పడింది. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ముందు నేను బాటిల్ అకుల్ దగ్గర విసిరేసాను. And the winner is Samira. Well done. Great fight, Congratulations. Lahari. I'm sorry. It's a task. I had to do it. Lahari, fantastic. Awesome fight. Equal efforts. నిజంగా చెప్పనా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లహరి కెన్ పర్ఫార్మ్ సో వెల్. ఫ్యాబులస్ జాబ్ లహరి. లహరి మీకు ఇంకో అవకాశం ఉంది, మీకు ఆపర్చునిటీ ఉంది. స్టే దేర్. అండ్ కీర్తి నీ ఫైట్ చేస్తుంది, మీరు ఫైట్ చేస్తుంది ఇప్పుడు విత్ లహరి. ఓకే, కమ్ ఆన్, గెట్ ద డ్యూ. ఆల్ ద బెస్ట్. గుడ్ జాబ్. థ్యాంక్ యూ. ఇంకా సమీరా అక్కుల్కి ఇచ్చేసింది బాటిల్. అండ్ దెన్ ఐ సీరియస్లీ నీడ్ ఎ బిగ్ బ్రేక్ అని చెప్పి నేను కొంచెం కూర్చున్నాను, రిలాక్స్ అవుతున్నాను. ఆ ఫస్ట్ రౌండ్ ఎఫెక్ట్ అట్ ది సేమ్ టైం ఆ రౌండ్ తిరిగింది. 30 feet హైట్ ఇదంతా. ఓ మై గాడ్, కిందకి దిగిన తర్వాత ఐ జస్ట్ ప్యూక్డ్. నా వల్ల కాలేదు. కొంచెంసేపు కూర్చున్నాను. వాటర్ జస్ట్ రోల్డ్ అవుట్ ఆఫ్ మై ఐస్. అండ్ మళ్ళీ టాబ్లెట్స్ యూస్ చేసి కొంచెం మసాజ్ తీసుకొని దెన్ ఐ స్టార్టెడ్ అగైన్. దాని తర్వాత కొంచెం సెట్ అయ్యి ఐ హ్యావ్ టు ప్లే ఫర్ ద నెక్స్ట్ వన్ అని చెప్పి మసాజ్ తీసుకొని దెన్ ఐ స్టార్టెడ్ అగైన్ విత్ కీర్తి. టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలి కదా, ఇక్కడ ఏంటి 13 గెలవాలి. సో ఆ ఇది మీద ఇద్దరు నించున్నాం. ఓకే, గుడ్ లక్ కీర్తి, గుడ్ లక్ లహరి. లహరి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ తీసుకున్నారు. ఇన్ఫాక్ట్ గెలుపుకి చాలా దగ్గరగా వెళ్ళారు, వదిలేశారు. డోంట్ గివ్ అప్ నౌ. ఎందుకు తెలుసా? ఇట్స్ మౌంటైన్ డ్యూ. భయాన్ని వదులు, శిఖరాన్ని తాకు. ఆల్ ద బెస్ట్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. లహరి, come on, Lahari. Come on, Kirti. Lahari, Kirti. ఫాస్ట్గా ఎక్కేసాను. నాకు ఎలా ఎక్కా నాకు తెలియలేదు. ఎక్కేసాను. పైకి వెళ్తూ నాకు స్టెప్స్ ఎలా పెట్టాలో తెలియలేదు నాకు. ఒక టైంలో యూల్ డూట్ అని చెప్పి తనే పైకి వెళ్ళిపోయింది ఫస్ట్. Kirti is leading. Come on. Lahari, come on. Lahari behind. Lahari behind. Come on, Lahari. Kirti is. ఇంకా ఇలా కాదని చెప్పి ఐ జస్ట్ వెంట్ అప్ ఫాస్ట్గా వెళ్ళాను. బాటిల్ అందుతుంది నాకు, కానీ నేను బాటిల్ తీసుకోలే. ఎందుకని నాకే తెలీదు. Lahari, get the ball. పడకూడదు కింద. వెరీ గుడ్ Lahari. Very good Lahari, got it. Lahari, Kirti, get down. Kirti, come down. నేను బాటిల్ ఓపెన్ చేయకుండా ఒక హ్యాండ్తో బాటిల్ పట్టుకుని గబగబా ముందు దిగేశాను. బ్యాలెన్సింగ్ కష్టం అవుతుందని చెప్పి హోల్డ్ చేసి మౌత్తో హోల్డ్ చేసి అండ్ ఫాస్ట్గా దిగి ड्रिंक आराम से oh fantastic how's it డ్రింక్ తాగేసి అండ్ దెన్ ఐ గేవ్ టు అకుల్. సో దట్ వాజ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది.
You did the due. Wow! Congratulations! You moved to next level. And level 3 lo entry istundi. It is Samira and Lahari. Congratulations. I'm sorry. Kirti akkade undu. Bye bye. ఇప్పుడు మనం లెవెల్ 3 లో ఉన్నాం. కంగ్రాచులేషన్స్ లహరి అండ్ సమీరా. అఫ్ కోర్స్ స్టార్ట్ చేసిన నలుగురు ఆల్రెడీ లెవెల్ 1 లో ఒకరు పాపం కాలుకి దెబ్బ తగిలి వెళ్ళిపోయారు, ఇంకొకరు లెవెల్ 2 లో ఎలిమినేట్ అయ్యారు, అండ్ లెవెల్ 3 లో మీ ఇద్దరు తేలారు. అండ్ ఇక్కడ ఒక్కరు విన్నర్ గా నిలబడతారు. ఫస్ట్ లెవెల్లో మీరు అటెంప్ట్ చేసింది 20 feet హై టాస్క్, సెకండ్ లెవెల్లో 30 feet. బట్ ఈ థర్డ్ అండ్ ఫైనల్ లెవెల్లో మీరు అటెంప్ట్ చేస్తుంది 50 feet. 50 feet is what you have to do. మీకు కనపడుతున్న కార్ మీద 50 feet పై నుంచి ఈ ఛాలెంజ్ ని ఫేస్ చేస్తారు. ఇదే క్లైమాక్స్ ఛాలెంజ్. మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే కారు మీతో పాటు పైకి వెళ్తుంది 50 feet హై. అక్కడ మీ టైం స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ వేర్ మీరు వెళ్ళి ఆ ఫ్లాగ్స్ ని పికప్ చేయాలి. 4 flags ని పికప్ చేసి మీరు అక్కడి నుంచి హాఫ్ ఆ డ్రైవర్ సీట్ కనబడుతుంది కదా, ఆ డ్రైవర్ సీట్ లోంచి డోర్ ఓపెన్ చేయలేరు, ఎందుకంటే డోర్ లాక్ అయిపోయింది. విండోలోంచి మీరు వెళ్ళి లోపల ఒక హాంగ్ ఉంటుంది, ఆ హార్న్ ని హాంగ్ చేయాలి. ఇమ్మీడియట్లీ పైకి వచ్చేసి థమ్స్ అప్ చూపించి అక్కడి నుంచి జంప్ చేయాలి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి తెలుసా, మీరు ఇన్ని చేసేటప్పుడు వర్షం వస్తా ఉంటుంది. ఎవరైతే బెస్ట్ టైమింగ్ లో విన్ అవుతారో దే ఆర్ ద విన్నర్స్. ఎవరు వెళ్తున్నారు ఫస్ట్? ఓకే, ఓ పని చేద్దాం, టాస్ వేసినా ఓకే వెళ్ళిపోతే టాస్ వేసాము. అండ్ యాజ్ యూజువల్ నేను హెడ్స్ తీసుకున్నాను, అండ్ యాజ్ యూజువల్ నేను ఓడిపోయాను. ఇట్ ఈస్ టేల్. ఐ న్యూ. అండ్ లహరి, మీ చాయిస్, ఎవరు వెళ్ళాలి ఫస్ట్? నా చాయిస్ అంటే తనే పంపిస్తాను కదా. బట్ ఎనీవేస్ ఫస్ట్ వెళ్తుంది ఇట్ ఇస్ సమీరా. ఇస్ ఇట్ క్లియర్? Yes. గుడ్ లక్. గెట్ సెట్. కౌంట్ డౌన్. సమీరా, ఆర్ యు రెడీ? ఈ ఫియర్ ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారా? రైట్ నౌ మీరు 10 feet పైన ఉన్నారు, ఇది 50 feet అవుతుంది. 50 feet లో ఒక ఛాలెంజ్ చేయాలంటే ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. బట్ మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి వి లెటింగ్ యూ. గుడ్ లక్. అప్. సమీరా, మీరు రైట్ నౌ 50 feet హైట్ లో ఉన్నారు. యా, ఇస్ ఇట్ క్లియర్? లెట్ ద రెయిన్ బిగిన్. అండ్ రెయిన్ స్టార్ట్ అయిన ఆ మూమెంట్ లిటరలీ అసలు ఇట్ వాజ్ హిట్టింగ్ ఆన్ యువర్ ఫేస్. ఇలాంటి టైంలో అండ్ కార్ మీద వాటర్ పడితే చాలా స్లిప్పరీగా ఉంటుంది. ఆ స్లిప్పరీ కార్లో మనం వెళ్ళి ఆ టైర్స్ నుంచి ఫ్లాగ్స్ తీసుకోవాలి. ఇట్ వాజ్ లిటిల్ డిఫికల్ట్. The rain, the fun, the fear begins now. First flag, you got it. Very good. Samira, be careful, Samira.
Very good job, Samira. Very good job. Come on, Samira. Come on. Come on, last flag on the blue flag. Last flag, be careful. భయాన్ని ఎంజాయ్ చేస్తూ ఎదుర్కోగలం అన్న ఒక థాట్ నా మైండ్లో వచ్చేసింది. ఇట్ వాజ్ రియలీ ఫన్ అండ్ ఫైనలీ విత్ గ్రేట్ డిఫికల్టీ ఐ టుక్ ఆల్ ద 4 flags. 4 flags తీసుకున్నారు అండ్ డ్రైవర్ సీట్ కి వెళ్ళి నాకు ఆ హార్న్ వినపడాలి. ఐ వాంట్ టు హియర్ ద సౌండ్. కమ్ ఆన్ సమీరా. జల్దీ వెళ్ళి స్టీరింగ్ వీల్ కున్న హార్న్ బ్లో చేస్తున్నాను. 2-3 సార్లు అలా అన్నాను, అసలు బ్లో అవ్వట్లేదు. హార్న్ బ్లో చేసి దాన్ని పైకి వెళ్ళేసి థమ్స్ అప్ చూపించేసాను. నా టాస్క్ అయిపోయింది. నౌ ఐ హ్యావ్ టు జంప్ 50 feet నుంచి కిందకి జంప్ చేయాలి. సో ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దిస్ ఆల్సో లోపల కొంచెం భయం ఉన్నింది. బట్ దిస్ వాజ్ ద బెస్ట్ పార్ట్. 50 feet నుంచి దో ఐ హ్యాడ్ హార్నెస్ బిహైండ్, అది ట్రై చేసి ఉన్నా కూడా లోపల కొంచెం భయం ఉన్నింది. Are you ready to jump, Samira? Yeah, you have to jump. 3, 2, 1, go! This is brilliant. Brilliant, Samira. 50 feet height లో మీరు వెళ్ళి చేసిన ప్రయత్నం చూసి ఆ సాహసం brilliant. ఫియర్ని ఇంత ఎంజాయ్ చేస్తూ మనం ఫైట్ చేయగలమా, ఫియర్ని మనం ఎదిరించుకోగలము అన్నది 13 షోకి వచ్చి ఈ టాస్క్స్ అన్ని ఆడుతుంటేనే నాకు అర్థమైంది. అండ్ ఐ థరలీ ఎంజాయ్. మీ టైమింగ్ ఏంటి, ఎవరు విన్నరు ఎవరు లూజర్ అని చెప్పాలంటే లహరి వెళ్ళాలి. ఓకే లహరి, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. బీ కేర్ఫుల్. గెట్ ఇన్. మొత్తం అంతా ప్యాక్ చేసేసి 50 feetకి తీసుకెళ్లారు. పైనుంచి కిందకి చూస్తే ఇట్ వాస్ సో స్కేరీ అనమాట. ఏంటి నేనేనా ఇలా నిల్చున్నాను ఇంత హైట్లో అని చెప్పి. లహరి 50 feet హైట్ లో ఉన్నారు. ఎలా ఉంది? భయం వేస్తుంది అన్న మాట రాకూడదు. యు హ్యావ్ టు విన్, ఆ మాట రావాలి. గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. లెట్ ద రెయిన్ బిగిన్. అండ్ ఒక అడ్వాంటేజ్ నాకు ఏమనిపించింది అంటే రెయిన్ లేకుండా ఉంటే మాకు టెన్షన్ ఎక్కువ ఉండేదేమో అని. అదే రెయిన్ లేకుండా ఉంటే నాకు కాన్షియస్ ఉండేది 50 feetలో ఉన్నా మాకు ఆ భయమే కనిపించేది అని చెప్పేమో నాకు అలా అనిపించింది. లహరి, వన్ లాస్ట్ టైం టు ఓవర్కమ్ యువర్ ఫియర్. ఈ హైట్ అంటే భయమే ఉండకూడదు. ఇంకా ఆ ఛాలెంజ్ మీ ముందుంది అండ్ దిస్ ఇస్ ఇట్. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ టు విన్. ఓకేనా? ఆర్ యు రెడీ? Your time starts in 3, 2,
1, go! Careful, careful. One flag is out. Fantastic. Damn good. Come on, Larry, come on. Yes, yes, yes. Pull it, pull it. Come on, come on. రైట్ సైడ్ ట్రై చేసాను, ఐ జస్ట్ పుల్ అది రానే లేదు, అది లోపల స్టక్ అయిపోయింది. Flag కింద పడితే మా రెస్పాన్సిబిలిటీ కాదు. Pull it. Tear it off. Stand with the flag. Yeah, stand now, stand. Yes, 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 yes. Pull Come it, on, pull it stand, properly, stand. pull it properly. You got it. Yeah, very good. 2 flags over. Flag number 3. Be careful, be careful. Come on, Larry. Flag number 3 is oh! టచ్ చేసిన తర్వాత ఇట్ జస్ట్ స్లిప్డ్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్ అండ్ అది ఇంకా కిందకి వెళ్ళిపోయింది. ఇంకా ఉంది, అక్కడే ఉంది. Rotate the tire. ఇంకా అక్కడే ఉంది. It's there, Larry. ఈ ఇంత ట్విస్ట్ లో మళ్ళీ గ్లౌజెస్ లిటిల్ గా జారిపోతుంది, గ్లౌజెస్ హ్యాండ్ లోంచి బయటకు వచ్చేస్తుంది. Come on, come on. చూసి చేయండి. Careful, rotate the Yeah. tire, rotate the tire. Come on. Watch him, you got it. Light గా hang అవుతున్నది. Little, yes, yes, Yeah, yes. yeah, yes, hold it. yes. Hold it. Oh! Very good. Flag number 3 is out and last flag, please. Last flag. Come on. Yeah. Pull it. Yes. Lahari, Break it, you can do break it, it, Lahari. yes, Come on, yes. pull it, Lahari. Yes. Yeah, you got it. And last, లోపలికి వెళ్ళి హాంగ్ చేయాలి. అమ్మ కార్ లోపలికి దూరడమే కష్టమంటే దూరిన తర్వాత ఆ హారన్ అసలు చేతికి దొరకదే. Your time is ticking. Come on. Come on, Larry. Get hold of. లోపలికి వెళ్ళి ఆ హార్న్ తీసుకొని హాంగ్ చేయాలి. Come on. Yes, come on, Larry. Honk it. Okay, up. Up and thumbs Come on, up. Larry. Yes, you can do it. You have to come up. Stand on the door. Stand on the door. Padipokanడి, don't slip. Don't. Oh! అండ్ ఫైనల్గా పైన నిలిచిన తర్వాత ఇట్ వాస్ సో ఎగ్జైటింగ్. ఓకే ఫైన్ వీ డిడ్ ఇట్ అన్నట్టు ఇట్ వాస్ సో గుడ్ అని చెప్పి అనిపించింది. Well done. And time for a jump. 50 feet నుంచి జంప్ చేయబోతున్నారు మీరు. Are you ready? Be a brave heart jump. అన్ని జంప్స్ మీద దిస్ వాజ్ అమేజింగ్ జంప్. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. Brilliant. కానీ ఇక్కడ ఛాలెంజ్ లో ఇద్దరు బాగా పర్ఫామ్ చేశారు. ఒకరు ఇంకొకరి కంటే ఫ్యూ సెకండ్స్ లో
ఒకరు 2 నిమిషాల 30 సెకండ్లు తీసుకుంటే ఇంకొకరు 2 నిమిషాల 57 సెకండ్స్ తీసుకుంటారు. 2:30 ఎవరు, 2 minutes 57 seconds ఎవరు? యాక్చువల్లీ వచ్చిన నలుగురిలో వాళ్ళు మిస్ చేసుకుంది థ్రిల్, మీరు తీసుకుంది ఆ థ్రిల్. అందుకే నన్ను ఫియర్ ఇస్ రియల్, రిస్క్ ఇస్ థ్రిల్ అండ్ రిస్క్ ఇస్ రివార్డెడ్ అని కూడా. ఎవరికి ఆ రివార్డ్ వస్తుంది? ద విన్నర్ టుడే 2 minutes 30 seconds తీసుకొని ఈ ఛాలెంజ్ ని గెలిచింది. ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ సమీరా. Good luck, well done. 2 Thank minutes you. 30 seconds. And లహరి మీరు తీసుకుంది 2 minutes 57 seconds. ఎక్కడ ఒక చోట ఆ ఫ్లాగ్ ఇరుక్కుపోయింది. అది కాకుండా మీరు కంప్లీట్ చేస్తుంటే you would have been 2 minutes 20 seconds. Both of you are winners. Yes. But ఈ ఛాలెంజ్ చేసినందువల్ల, ఈ ఫైనల్ ఛాలెంజ్ చేసి గెలిచిన వల్ల మీకు ఇస్తున్న రివార్డ్ ఏంటి తెలుసా సమీరా? 50,000 rupees. 50,000 rupees క్యాష్ ప్రైజ్ మీ సొంతం. Thank you. వెల్ డన్. మీకు మేము ఇస్తుంది ఏం తెలుసా? మెమరీ. వెరీ గుడ్. ఆక్రోఫోబియాని మీరు ఎదిరించారు, ఫియర్ ఆఫ్ హైట్స్ ని తొలగించారు, శిఖరాన్ని చేరారు. గుడ్ లక్ ఫర్ యూ, ఆల్ ద బెస్ట్. ఇప్పుడు నాకు తెలిసింది ఎలాంటి భయాన్నైనా మనం నవ్వుకుంటూ ఎదుర్కోగలము అండ్ దాంతో ఫైట్ చేసి శిఖరాన్ని తాకగలం అనేది. హైట్స్ అన్న ఫియర్ని ఇట్స్ లైక్ కంప్లీట్లీ గాన్. సో ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దిస్. ఓకే, మరొక భయంతో మీ ముందుకు వస్తాం నెక్స్ట్ వీక్. టిల్ దెన్ ఒకే మాట, భయాన్ని వదులు, శిఖరాన్ని తాకు. టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్, ఆల్ ది బెస్ట్.